వేర్ ఎవరైనా ఎవరైనా కొంచెం ఆ, కొంచెం ఇంకా నాకు బెటర్ అండర్స్టాండింగ్ కావాలని అనుకుంటున్నారో మీరు మాట్లాడండి. సో దట్ నేను మీకు తగినట్టుగా నేను ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. మీరు మాట్లాడకుండా ఉంటే మాత్రం నేనేం చేయలేను బిడ్డ. ఓకే, జస్ట్ ఐ వాంట్ యువర్ ఇన్పుట్స్ సో దట్ ఐ కెన్ గివ్ యూ మోర్ ఎగ్జాంపుల్స్ అమ్మా. సో హియర్ ఫ్యాంగ్టెక్ లోపల మనము ఫ్యాంగ్టెక్ యాప్ లోపల ఉన్నాం. సో చలో, మనం లాస్ట్ క్లాస్లో చేసిన npm run dev. So here it is. Okay. సో ఒక సింపుల్ టు డూ లిస్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఓకే, సో నేను లాస్ట్ క్లాస్లో ప్రాప్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, సో వీటి మీద మనం కొన్ని అసైన్మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వీటి మీద మనం కొన్ని అసైన్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ అండర్స్టాండింగ్ ఇన్ అ బెటర్ వే. లెట్ us see this. ఓకే, సో మనం జనరల్గా కొన్ని వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ మై షో అని వెబ్సైట్ చూసామనుకో. సో దిస్ బుక్ మై షో వెబ్సైట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ మూవీస్. సో ఇప్పుడు అహ్మదాబాద్ కాకుండా విల్ సర్చ్ ఫర్ గుంటూరు. గుంటూరులో ఏం మూవీస్ వస్తున్నాయి? ఘాటి ఈరోజు రిలీజా? వామ్మో. ఓకే, కూలీ, ఇవేవో ఉన్నాయి ఇక్కడ. ఓకే, దెయ్యాల సినిమాలు కూడా ఉన్నాయి, వాటి గురించి వెళ్ళకూడదు మనం, బ్యాడ్ మూవీస్ అవి. సో మొత్తానికైతే ఈ మూవీస్ని ఇలా డిస్ప్లే చేసేటప్పుడు ఆ, మనకు కూడా అలాగానే మూవీస్ని డిస్ప్లే చేయాలనిపిస్తుంది కదా. హౌ టు డిస్ప్లే సచ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్? సో హియర్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, మనం ఒక సెట్ ఆఫ్ డేటాబేస్ తీసుకుందాం. నేను ప్రాక్టికల్ అప్రోచెస్ చూపిస్తున్నాను మీకు. సో హియర్ ఐ విల్ గో ఫర్ జెమినీ. I want JSON data about movies with images. కాకపోతే ఈ ఇమేజెస్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియదు. ఒకసారి నేను చెక్ చేస్తా, ఈ ఇమేజెస్ వర్క్ అవుతుంటే ఐ విల్ గో విత్ దిస్ డేటా, లేకపోతే వేస్ట్ ముచ్చట. వర్క్ అవుతున్నాయండి. సో హియర్ ఐ విల్ జస్ట్ కెన్ యూ గివ్ మీ 50 మూవీస్? సో హియర్ దెర్ ఆర్ టోటలీ 50 మూవీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ 50 మూవీస్ని నేను డిస్ప్లే చేయాలి. ఓకే, దాన్ని ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఈరోజు టార్గెట్ అంతే. మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా ఇంతకంటే మీరు ఏమి ఉండదమ్మా. ఇప్పుడు మనకి మూవీస్ డిస్ప్లే చేస్తున్నాం. ఇంకొంచెం డీప్గా వెళ్తే ఇప్పుడు ఘాటి ఎక్కడెక్కడ ఆడుతుందో చూద్దాం. ఘాటి బుక్ టికెట్స్, సినీ ప్రైమ్, సినీ స్క్వేర్, హాలీవుడ్ థియేటర్ అంట. మరి తెలుగు సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి? ఓకే, ఏమో మనకు తెలియదు ఎందుకు వచ్చిందో కానీ
సో ఇవి మనకి ఉన్న, అది కాదు గుంటూరు కాదు నాకు కావాల్సింది, బెంగళూరులో, బెంగళూరులోకి వచ్చేసరికి ఘాటి ఎక్కడెక్కడ ఆడుతుంది? పీవీఆర్ నెక్సెస్ కోర్మంగ్లా, పీవీఆర్ ఓరియన్ మాల్, సినీపోలిస్, కనకపుర రోడ్. ఓకే, వీటన్నిటిలోనే ఆడుతుంది. ఇంతే కదా, ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థియేటర్స్ ఉంటే వాటిలో ఉన్నాయి ఆడుతుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే చేసినవి ఏంటి? షోస్. ఇక్కడ డిస్ప్లే చేసినవి థియేటర్స్. ఇప్పుడు మనము ఒక పర్టికులర్ థియేటర్లో ఉన్న ఒక పర్టికులర్ షోని ఓపెన్ చేసినా సరే మనకి ఇక్కడ ఇక్కడ కనపడుతున్నవి ఏంటి? సీట్స్. సో మనకి డేటా ఉంటుంది, ఆ డేటాని మనకి డిస్ప్లే చేయడం రావాలి. ఇంతే, ఎవరు ఏం చేసినా ఇంతే చేస్తారు. సో ఈ-కామర్స్, ఫ్లిప్కార్ట్ విల్ షో డేటా ఆఫ్ ప్రొడక్ట్స్. స్విగ్గీ వాడతారా? స్విగ్గీ విల్ షో యూ data of what do you say, restaurants and their food items. Make My Trip will show you the data about hotels. Redbus gives you the data and details about buses. సో ఎవరైనా ఏ యూఐ తీసుకున్నా సరే వీ హ్యావ్ సమ్ డేటా అండ్ వీ హ్యావ్ టు డిస్ప్లే ద డేటా, దట్స్ ఇట్. అంతకుమించి అక్కడ ఏముండదు. సో ఇప్పుడు నా దగ్గర డేటా అయితే ఉంది, ఆ డేటాని కాపీ చేసుకుంటున్నాను. నాకు ఒక చిన్న అలవాటు ఏంటి అని అంటే, నేను తెచ్చుకున్న డేటా మొత్తాన్ని కూడా నేను నా గిట్హబ్ రెపాజిటరీలో పెట్టుకుంటాను. సో హియర్ మోంగోడిబి డేటా సెట్స్ అని పెడతా, ఎందుకంటే ఇది మోంగోడిబి లాంటిదే. సో దీంట్లో నేను మూవీస్కి సంబంధించిన డేటాని ఉంచుతున్నాను కాబట్టి యాడ్ ఎ ఫైల్, క్రియేట్ ఎ ఫైల్, ద నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ movies.json. ఇక్కడ ఆ మూవీస్ని ఇక్కడ పెట్టేసుకుందాం. కమిట్ చేంజెస్, కమిట్. ఇప్పుడు ఈ డీటెయిల్స్, మూవీస్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు కూడా ఏమన్నా డిస్ప్లే చేయాలి అని అనుకుంటే నా అకౌంట్లోకి వచ్చి, అదే github.com/edipoli వచ్చి మోంగోడిబి డేటా సెట్స్లో మీరు మూవీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వీటిని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకుని ఇప్పుడు మనం నిన్న లాస్ట్ క్లాస్లో ప్రాజెక్ట్లో టు డూ యాప్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం ఫ్రమ్ ఇంట్రో. ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఫోర్త్లో ప్రాజెక్ట్ మూవీస్, యూఐ మూవీస్ కార్డ్స్ యూఐ. సో ఇక్కడ నేనేం చేద్దాం అనుకున్నా, ఒక జేసన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. నేను ఎప్పుడూ అంతే, మనం ఇప్పుడు ఏపీఐ కాల్ చేసి డేటాను తెచ్చుకోవడం ఇదంతా ప్రొసీజర్ వేరే ఉంది, అది కూడా ఈరోజే చెప్తాను. కాకపోతే ప్రస్తుతానికైతే మనం కొంత డమ్మీ డేటాని పెట్టుకుందాం. ఆ డమ్మీ డేటా కోసం movies.json అని నేను డైరెక్ట్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఈ ఫైల్ని నేను app.jsxలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ app.jsxని ప్రైమరీగా ఓన్లీ లాంచింగ్ కోసం మాత్రమే వాడండి. మొత్తం అంత వర్క్ యాప్లో రాయకండి. సో దీనికోసం నేను ఒక సపరేట్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటాను. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మూవీ
మూవీస్ డాట్ జేఎస్ఎక్స్. సో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్ విచ్ రిటర్న్ జేఎస్ఎక్స్. సో దీంట్లో నేను మూవీస్ని డిస్ప్లే చేయాలి. సో ఈ మూవీస్ని డిస్ప్లే చేయాలంటే ముందు ఈ మూవీస్ ఫైల్ ఉంది కదా, దాంట్లో నుంచి నేను మూవీస్ తెచ్చుకోవాలి. సో ఇంపోర్ట్ మూవీస్ ఫ్రమ్ ./movies.json. సో నాకు ఆ మూవీస్ నా కాంపోనెంట్లోకి వచ్చినాయా లేదా అని చెప్పేసి console.log_of_movies అని చూస్తాను. సో ఈ మూవీస్ కాంపోనెంట్ని యాప్ కాంపోనెంట్లో నేను డిస్ప్లే చేసుకుంటాను. సో కొంచెం స్టైలింగ్ రాద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు border2 border danger p2 m3. సో మూవీస్ని నేను అట్లాగే రాసుకుంటాను. దీంట్లో ఐ మీన్ టు సే ఇక్కడ మూవీస్ డిస్ప్లే కావాలి. సో నా అప్లికేషన్ని నేను ఓపెన్ చేసి చూసుకుంటే బిస్కెట్ అయింది. ఎందుకు బిస్కెట్ అయింది? యాప్ కాంపోనెంట్లో మూవీస్ పెట్టాను కదా, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నో, ఇక్కడ ఫెయిల్డ్ టు పార్స్ జేసన్, ఇన్వాలిడ్ జేసన్ ఫౌండ్ అట్ పొజిషన్ -1. ఓకే, అచ్చా, అసలు మూవీస్లో పెట్టనే లేదు. సో వీటిని కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. అబ్బులో ఎస్, నవ్ ఇట్ ఈస్ ఫైన్. డేటా కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూవీస్లో 50 మూవీస్ మనకి లోడ్ అయిపోయినాయి. కాబట్టి మనం మూవీస్ లోపల డేటా ఉంది అనే విషయం మనకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ మూవీస్ని నేను డిస్ప్లే చేయాలి. హౌ టు డిస్ప్లే ద మూవీస్? నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. నాకు ఒక్కొక్క మూవీ డిస్ప్లే కావాలి అక్కడ. యా, అందరూ రాయండి, అందరూ మీకు మీకు నచ్చింది రాయండి, ఏం కాదు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? ఓకే, నరేంద్ర మీరు అంటారా? ఓకే, వెరీ గుడ్. సో మనము మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న మూవీస్లో ఒక్కొక్క మూవీ కోసం ఒక్కొక్క
ఐటమ్ క్రియేట్ చేయడం లాంటిది చేయాలి అని అంటే మనం దీన్ని ముందు మ్యాప్ చేసుకోవాలి. అంటే ఎలా మ్యాప్ చేసుకుంటాము? ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఒక యూఎల్ తీసుకున్నాను. ఈ యూఎల్ లోపల మూవీస్‌లో ఉన్న ఒక్కొక్క ఐటెమ్‌ని నేను తెచ్చుకోవడానికి మ్యాప్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. మ్యాప్ ఫంక్షన్‌లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్‌లోకి ఒక్కొక్క మూవీ పాస్ అవుతూ ఉంటే, ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కసారి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయినప్పుడు నేను రిటర్న్ లోపల మూవీ డాట్ టైటిల్ ఇచ్చేస్తాను. సో థాట్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని మూవీస్ ఉన్నాయన్న అన్ని మూవీస్‌కి సంబంధించిన టైటిల్స్ ఇక్కడ డిస్‌ప్లే అయిపోయాయి. దట్స్ ఇట్. కాకపోతే ఇలా కాకుండా చక్కగా డిస్‌ప్లే చేయాలి అంటే దాని ఇమేజెస్ కూడా కావాలి అని అనుకుంటే, ఈ మూవీ టైటిల్ ఏమో ఒక, ఒక H4లో పెట్టుకోండి. అండ్ దాని కింద ఒక ఇమేజ్‌గా ఎస్ఆర్‌సి లోపల మూవీకి సంబంధించిన ఇమేజ్ యూఆర్ఎల్ ఫార్వర్డ్ చేయండి. సో దట్ ఏ మూవీ ఆ మూవీ కార్డ్స్‌తో సహా వచ్చేసింది. ఇది చాలా బాగుంది డేటా. ఇన్‌ఫాక్ట్ నాకు సైజెస్ అన్నీ చాలా చక్కగా వచ్చినాయమ్మా. వీటిని నేను ప్రాపర్‌గా కనుక డిఫైన్ చేసుకుంటే మాత్రం భలే ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు W25 అని అంటాను. ఒక్కొక్కటి 25% విడ్త్‌లో ఉంటుంది. ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డీఫ్లెక్స్ అంటే లోపలున్న ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ బాక్సెస్‌గా మారిపోతాయి. డీఫ్లెక్స్, ఫ్లెక్స్, ర్యాప్. ఇవి ఎలా పనిచేస్తున్నాయి సార్ అని అంటే చాలా సింపుల్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనకి సంధ్య యూ వాంట్ టు షేర్ ద స్క్రీన్? ఓకే. సో మనకు అన్ని ఇమేజెస్ డిస్‌ప్లే అవుతున్నాయి. దీంతో పాటు మనకు 25 వచ్చింది. దట్స్ వెల్ అండ్ గుడ్. 25 కాకుండా ఉండదులే. 15 లేదులే. 25 25 ఓకే అమ్మా. ఇప్పుడు ఈ ఇమేజ్‌కి విడ్త్ కూడా అప్లై చేసుకుందాం. క్లాస్ విడ్త్ 75 ఇస్తే కొంచెం మీకు బెటర్‌గా కనపడుతుంది. ఓకే. అట్లాగే లిస్ట్ అన్‌స్టైల్డ్ అని అంటే మీకు బెటర్ అవుతది. అంతే. బి సరిపోతదమ్మా. చలో. మన ఇమేజెస్ అన్నీ మనకు ప్రాపర్‌గా వచ్చేసినాయి. గుడ్ ఫెల్లాస్. లాట్స్ ఆఫ్ థింగ్స్. వై? కిందెందుకు వస్తుంది ఇది? ఓకే. సో బ్రేక్ ఇవ్వకపోతే అది పక్కన స్పేస్ ఉంటే ఆ స్పేస్‌లోకి వచ్చేస్తుందనమాట. దట్ ఈస్ ద రీజన్. సో లేదు నాకు ఇమేజ్ ఎప్పుడు కూడా సెకండ్ లైన్‌లోనే కావాలి అని చెప్పి నేను అట్లా రాసుకున్నా. ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ మీరు ఎంత కావాలనుకుంటే అంత అప్లై చేయండి మీరు మీ జావా స్క్రిప్ట్ స్కిల్స్‌ని. స్లైస్ అప్లై చేయండి. సో దట్ ప్రాపర్‌గా మీకు ఎంత కావాలో అంతే డిస్‌ప్లే అయ్యేలా చూసుకోండి. ఓకే. అంతకంటే ఎక్కువ డిస్‌ప్లే అవుతుంటే మీకు యూఐ సరిగ్గా డిస్‌ప్లే అంటే బాగా కనపడదు. కొన్ని మూవీస్‌కి ఇమేజెస్ లేవు. దట్ ఈస్ ఫైన్. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇదే కాకుండా దీంట్లో చాలా డేటా ఉంది. ఏం డేటా ఉంది? ఇయర్‌ని బేస్ చేసుకొని కూడా అక్కడ డేటా ఉంది. సో, నాకిక్కడ డిస్‌ప్లే చేసేటప్పుడు
సారీ 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 ఏది ఇక్కడ పైన సార్ట్ బై ఇయర్ అని అన్నాను అనుకో, అంటే నాకు ఒక లింక్ ఉండి లేకపోతే ఒక బటన్ సార్ట్ బై ఇయర్ అని అంటే ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ మూవీస్కి సంబంధించిన ఇయర్ ఆఫ్ రిలీజ్ అనేది బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి. సో ముందు ఇయర్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. మూవీ డాట్ ఇయర్ డిస్ప్లే చేస్తే మీకు కనపడుతుంది కదా. ఈ ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి బిడ్డ. హౌ టు డూ దట్? సో ఫస్ట్ నాకు ఓల్డెస్ట్ మూవీ ఏది ఉందో అది ఫస్ట్ డిస్ప్లే కావాలి. యా, ఇప్పుడు నేను అన్న పాయింట్ అర్థమైందా సార్? శివారెడ్డి గారు ఒకసారి అందరిని అడగండి, ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళకి అర్థమైందా లేదా అని. ఈ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ గాడ్ ఫాదర్, దాని తర్వాత రిలీజ్ అయింది, దాని తర్వాత రిలీజ్ అయింది కావాలని. యా, వాళ్ళందరికీ క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్ అండి. కృష్ణారెడ్డి ఎవరన్నా? రైట్, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఓకే, ఎవరు ఓకే, ఎవరో ఒకళ్ళిద్దరు నాకు ఆన్సర్ చెప్తున్నారు. ఓకే, కరెక్ట్ అమ్మా, సార్ట్ చేయాలి. అయితే సార్ట్ చేయాలి. ఒక్కసారి ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేయండి. మహతి ఒకసారి మాట్లాడము. మీరు సార్ట్ చేయమంటున్నారు కదా, దేన్ని సార్ట్ చేయాలి? Movies year, sir. ఏమ్మా? Movies year. మూవీస్ అరేని సార్ట్ చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నేను రాద్దాం. నువ్వు లైవ్లోనే ఉంటా తల్లి. ఓకే, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఒక ఈవెంట్ బైండింగ్ చేసుకున్నాను. చేసుకుని ఇక్కడ
మూవీస్ని సార్ట్ చేయాలా? ఇక్కడే రాసేనా మూవీస్ డాట్ సార్ట్ అని? ఎస్ సార్. ఓకే, మూవీస్ డాట్ సార్ట్ ఏమవుతుంది ఇప్పుడు? ఇట్స్ అన్ని సార్ట్. అంటే ఎట్లా, దానికి ఎలా తెలిసిపోద్ది ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలని? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇయర్ని బేస్ చేసుకుని ఎలా సార్ట్ చేసుకుంటుంది అది? మహతి, అయ్యో మహతి అడిగింది కదా ఇయర్ ఏమోనే అని చెప్పి పాపం సార్ట్ చక్కగా సార్ట్ అయిపోతుందా? యా, ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడండి అమ్మా. లేదు నా నా మూవీస్ డాట్ ఇయర్ డాట్ సార్ట్ కాదు, అట్లా కాదు, కాదు కాదు. యా నరేంద్ర, ఎలా సార్ట్ చేద్దాం? యా సార్, షార్ట్ ఫంక్షన్ ఓన్లీ స్ట్రింగ్స్ ని సార్ట్ చేసింది సార్. అవును, సార్ట్ అంటే ఎలాగవుతుంది సార్ట్? ఇయర్ని బేస్ చేసుకుని అడుగుతున్నామా, లేకపోతే నేమ్ని బేస్ చేసుకుని చేస్తున్నామా? యా, ఇయర్ ని బేస్ చేసుకొని అడుగుతున్నాం సార్. ఆ, సార్ట్ లోపల ఇయర్ కి రాసుకోవాలి సార్ ఫంక్షన్ కాల్. ఆ, సార్ట్ లోపల ఇయర్ కి సార్ట్ ఫిల్టర్ అయ్యేలా రాయాలి సార్. దాన్నే. ఎస్, ఎస్, ఎస్. దానికి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఓకే, విల్ హ్యావ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఎస్ సార్. సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో చూడండి, ఇప్పుడు చెప్తాను చూడండి, అందరూ వినండి ఒకసారి. ఇప్పుడు మనకి సార్ట్ అరే ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు సార్ట్ పనిచేస్తుంది అంటే అది కూడా ఒక లెవెల్కి పనిచేస్తుంది. ఈ నార్మల్ సార్ట్ మెథడ్ అనేది అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటేనే పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అప్పుడు ఈ సార్ట్ పనిచేయదు. ఓకే, ఆ లాజిక్ అంతా ఇక్కడ రాయకుండా నేను సపరేట్గా ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ పేరు సార్ట్ బై ఇయర్. ఆ ఫంక్షన్ని నేను ఇక్కడ డిఫైన్ చేసుకుంటాను ఏమని? ఫంక్షన్ సార్ట్ బై ఇయర్. ఇప్పుడు ఇక్కడ మూవీస్ని సార్ట్ చేసేటప్పుడు మూవీస్ డాట్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ సార్ట్కి కూడా మనకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ పాస్ అవుతూ ఉంటుంది, ఏ కామా బి. ఇక్కడ మనం ఒక కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ ఏ డాట్, మీరు ఏ కీ తోటి అయితే చేయాలనుకుంటున్నారో, ఇఫ్ ఏ డాట్ ఇయర్ ఈజ్ గ్రేటర్ దాన్ బి డాట్ ఇయర్, దెన్ రిటర్న్ వన్, ఎల్స్ రిటర్న్ మైనస్. ఇది సింటాక్స్ అమ్మా, దీన్ని ఇలాగే రాయాలి, దీంట్లో ఏ మార్పులు లేవు. ఓకే, సో ఇలా రాయడం వల్ల మనకి ఓవరాల్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మూవీస్ అని అంటే మూవీస్ అనేవి సార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ సార్ట్ బై ఇయర్ అని క్లిక్ చేయగానే ఈ 50 మూవీస్లో 1942లో రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ వచ్చింది, తర్వాత 1960, తర్వాత 68, తర్వాత 71, 72. సో నాకైతే సార్ట్ అయింది, కానీ ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం అలా డిస్ప్లే అవ్వట్లేదు కదా. హలో, నాకు డిస్ప్లే అయ్యేటప్పుడు మాత్రం ఆ రకంగా డిస్ప్లే అవ్వట్లేదు కదా.
మరి ఎట్లా? యా, స్టేట్ తీసుకొని సెట్ స్టేట్ చేస్తే మూవీస్ కరెక్కి. ఎస్. యా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మంచి ఆన్సర్, అదే ఆన్సర్ యాక్చువల్లీ. వెరీ గుడ్. అయితే మీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం మూవీస్ని సార్ట్ చేసాం కరెక్టే, కానీ మూవీస్ సార్ట్ అయినంత మాత్రాన ఈ పర్టికులర్ యూఐలో ఉన్నవన్నీ సార్ట్ అయిపోతాయని కాదు. ఈ యూఐ అనేది మారిపోతుందని కాదు, ఓన్లీ డేటా మాత్రమే మారింది. ఎవ్రీబడి ట్రై టు బీ ఫోకస్డ్ ఆన్ దిస్ పాయింట్. మనం ఇప్పుడు కార్ మొత్తాన్ని జరపడానికో లేకపోతే డైరెక్షన్ చేంజ్ చేయడానికో ఫాస్ట్గా మూవ్ చేయడానికో స్టీరింగ్ ఎలాగైతే వాడతామో, అలాగే ఇక్కడ మీ యుఐ అనేది కంట్రోల్ చేయడానికి మనకి స్టేట్ అనేది అంత అవసరం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మూవీస్ అన్నిటిని కనుక నేను స్టేట్ వేరియబుల్లో పెట్టుకున్నాను అనుకో, ఐ రిపీట్, ఈ మూవీస్ అన్నిటిని కనుక నేను స్టేట్ వేరియబుల్లో కనుక పెట్టుకుంటే, ఆ స్టేట్ మాడిఫై అయిన ప్రతిసారి నాకు యూఐ రీరెండర్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా కాంపోనెంట్ మొత్తం రీరెండర్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఆ స్టేట్ వేరియబుల్ మాడిఫై అయినప్పుడు. సో నేను ఇప్పుడు స్టార్టింగ్లోనే నేనేం చేస్తాను, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒక 4-5 రోజులు కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి. కానీ అరే, మనం స్టేట్ని మాడిఫై చేస్తూ ఉంటే మనకి యూఐ మాడిఫై అవుతుంది అనే ఫీలింగ్స్ రావాలన్నమాట మనకి. సో ఇక్కడ వేర్ ఆల్ మూవీస్ కామా సెట్ ఆల్ మూవీస్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్ అని చెప్పి నేను ఇక్కడ మూవీస్ అని సప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఆల్ మూవీస్లోకి ఈ మూవీస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సెకండ్ థింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఈ సార్ట్ని దేని మీద అప్లై చేయాలి, మూవీస్ మీద కాదు, ఆల్ మూవీస్ మీద అప్లై చేయాలి. కాకపోతే అప్లై చేసేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలమ్మా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సెట్ ఆల్ మూవీస్ ఆఫ్ అని చెప్పి నేను ఆల్ మూవీస్ని పాస్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే డిఫాల్ట్గా ఈ రకంగా వస్తుంది కదా. నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో అప్పుడు ఏం జరగలేదు. ఎందుకు జరగలేదు? యా, ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ చాలా ఉన్నాయి, 1, 2 కాదనమాట. ఈ సెట్ ఆల్ మూవీస్ లోపల 1, 2, 3 ఒక కొత్త అరేని ఇవ్వాలి. ఓకే, 1 మినిట్. రైట్, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రతిదానికి రీజన్ చెప్తా నేను. వెయిట్ 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 ఆల్ మూవీస్ కాదమ్మా, మూవీస్ని మనం సార్ట్ చేసింది. ఆగాగా, రైట్, చెప్తాను మీకు దీంట్లో ఉండే జరిగేది కూడా చెప్తాను. ఇక్కడ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అయితే ఒకటే, మనకి ఇంతకు ముందు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే స్టేట్ వేరియబుల్. స్టేట్ వేరియబుల్ వల్ల మనకి కొత్తగా యాడ్ అయిన అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకంటే ఎవెన్చువల్గా మనం మూవీస్నే సార్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకు వచ్చిన కొత్త అడ్వాంటేజ్ ఏంటి అనేది మీరు ఒక్కసారి పేపర్ మీద రాయడానికి ట్రై చేయండి. ఒక అడ్వాంటేజ్ అయితే వచ్చింది, ఇప్పుడైతే పని అయితే అయింది. ఇది ఎందుకు పని అయింది అనేది మనకు తెలియాలన్నమాట. అదే నేను మీకు చూపిస్తాను, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క 1 మినిట్ మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. గివ్ మీ
యా, నేను మీరు చెప్తే వినాలని ఉంది. నేనైతే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాను. దాంట్లో నుంచి మీరు డిరైవ్ చేసింది ఏంటో కూడా చెప్పండి నాకు. ఎవ్రీ వన్ ప్లీజ్ స్పీక్. కృష్ణారెడ్డి గారు. సార్ యా, చెప్పండి. నరేంద్ర చెప్పండి. సార్ స్టేట్ మారినప్పుడల్లా కాంపోనెంట్ రీరెండర్ అయిందని చెప్పారు కదా సార్ లాస్ట్ క్లాస్ లో. అవును. సో ఇక్కడ మనం మూవీ స్టేట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ రెండర్ అయినప్పుడు సార్ట్ అయ్యేస్తుంది సార్. ఓకే, దట్స్ ఫైన్. ఓకే ఓకే, అది మీ ఒపీనియన్. ఓకే, కామ్ డౌన్. మిగతా వాళ్ళు ఎవరైనా కొంచెం ఎంకరేజ్ చేయండి. మిగతా వాళ్ళు, నేను చాలా ట్రై చేస్తున్నాను. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఇంకా బెటర్ క్లారిటీ ఇస్తాను నేను. లేకపోతే నేను ఎగ్జాంపుల్స్ చెప్పి పంపించేయాల్సి వస్తుంది. వాళ్ళ గురించి అడుగుతున్నా, కొంచెం చెప్పండి వాళ్ళకు కూడా. సార్ ఒకసారి యూస్ స్టేట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే మూవీస్ దగ్గర డేటా షార్ట్ అవుతుందని అర్థం అవుతుంది, అది మళ్ళీ కాల్ అయ్యి ఎలా అవుతుందని అర్థం కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. రైట్, ఇప్పుడు నేను చెప్తాను, విన్నాను. ఇప్పుడు ఇక్కడ మన మన కంప్లీట్ డేటా అంతా మూవీస్లో ఉంది, రైట్? ఆ మూవీస్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని నేను సార్ట్ చేశాను ఇయర్ని బేస్ చేసుకుని. ఇక్కడ జరిగింది అయితే అది. సో ఇప్పుడు ఫైనల్గా మూవీస్ అనే అరేలోకి సార్టెడ్ డేటా ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న డేటానే సార్టెడ్గా మారి సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు ఆ డేటాని నేను మళ్ళీ ఈ ఆల్ మూవీస్ అనే స్టేట్ వేరియబుల్కి అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్ ఆల్ మూవీస్లో నేను ఏ ఫంక్షన్ అయితే ఏ డేటా అయితే పాస్ చేస్తానో అదే కదా ఈ ఆల్ మూవీస్కి అప్డేట్ అయ్యేది. ఎస్ సార్, అవునా హర్ష? అవును సార్, అవును సార్. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మూవీస్ అన్ని సార్ట్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన మూవీస్ని నేను కొత్త అరేగా తీసుకుని నేను సెట్ ఆల్ మూవీస్ ఆల్ మూవీస్కి నేను అప్డేట్ చేశాను. ఇది బేసిక్ నేచర్ ఆఫ్, ఇప్పుడు మనం ఏ స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా ఆ స్టేట్ వేరియబుల్ అప్డేట్ చేయాలి అని అంటే మనకి ఒక సెట్టర్ ఫంక్షన్ కావాల్సిందే కదా. సెట్టర్ ఫంక్షన్ తోటే కదా మనం ఎప్పుడైనా ఆ స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేసి. సో ఆ సెట్టర్ ఫంక్షన్ని యూజ్ చేసి నేను అప్డేట్ చేసి. పాయింట్ అర్థమైందమ్మా? అది దానికి రియాక్ట్ డాట్ యూస్ స్టేట్ ఆఫ్ మూవీస్ ఎలా వర్క్ అవుతుంది? దేనికి కమాన్ రైట్ రైట్. అదే ఈ ఇప్పుడు వేర్లో ఆల్ మూవీస్ అనే దాంట్లోకి షార్ట్ అండ్ అంతా పుష్ చేసి దానికి సెట్ ఆల్ మూవీస్ అనే ఫంక్షన్ తోటి యూజ్ చేస్తున్నారు. సెట్ ఆల్ మూవీస్ అనే ఫంక్షన్ దేనికోసం వాడుతున్నా నేను? ఈ ఆల్ మూవీ ఈ మూవీస్ అన్నిటిని షార్ట్ అయిన దాన్ని సేవ్ చేసుకోవడానికి. షార్ట్ అయిన దాన్ని ఎక్కడికి సేవ్ చేసుకోవడానికి? ఆల్ మూవీస్ అనే ఇంకొక
దాని ఆల్ లెఫ్ట్ లో మూవీస్ అనే స్టేట్ వేరియబుల్లో స్టేట్ వేరియబుల్. అంతే కదా. ఆల్ మూవీస్ అనే స్టేట్ వేరియబుల్లోకి మనకి కొత్త డేటా అప్డేట్ అయిన వెంటనే ఏమవుతుంది, స్టేట్ మనకి మారిన వెంటనే మొత్తం కాంపోనెంట్ రీరెండర్ అయిపోతుంది. అదే కదా అడ్వాంటేజ్ నేను చెప్పింది లాస్ట్ క్లాస్లో. అవును. మనకి స్టేట్లోకి ఏదైనా ఒక కొత్త అప్డేట్ వచ్చిందంటే ఏమవుతుంది, మొత్తం కాంపోనెంట్ అంతా రీరెండర్ కాంపోనెంట్ అంతా అవుతుంది. రీరెండర్ అయిపోతుంది. సార్ కానీ సార్టింగ్స్ అనేవి చాలా అవుతాయి కదా సార్, అంటే నంబర్, కానీ అన్ని సార్ట్స్ కంప్లీట్ అయ్యే కావాలని ఎలా సార్ అది? అంటే సపోజ్ ఇందులో 10 సార్ట్స్ జరగాలి కదా సార్, అంటే సపోజ్ మారుతా వెళ్ళాలి. అర్థం కాలే. అంటే డేటా పరంగా ఇప్పుడు అన్ని సార్టెడ్ లేవు కదా సార్, మధ్య మధ్యలో సార్ట్ అవుతాయి, కొన్ని సార్టింగ్ కరెక్ట్ గానే ఉంటాయి, కొన్ని చెయ్యాలి, అలా వెళ్తుంది కదా. ఆ సార్టింగ్ అన్ని జరిగి లాస్ట్ కి అప్డేట్ అవుతుంది కదా. అవునమ్మా, అన్ని సార్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంత సార్టింగ్ అంతా అయిపోయిన తర్వాతనే అప్డేట్ అవుతుంది. అంటే అంత ఫాస్ట్గా ఎలా జరిగిపోతుంది అంటావా? అవును లేదు, చిన్న డేటా అది. 50 మూవీస్ ఏముంది, 2 lakh అకౌంట్స్ డేటాని మేము సార్ట్ చేస్తాం. 50 మూవీస్ జుజుబి అది అసలు. అసలు అది పెద్ద మ్యాటరే కాదు. చాలా పెద్ద పెద్ద సైజ్ ఆఫ్ డేటా ఉంటుందమ్మా. మన కంప్యూటేషన్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఇదెంతసేపు, అదేం ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది టెక్స్ట్ డేటా, ఇంకా చాలా పెద్ద డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా వేరే, బీసన్ డేటా వేరే ఉంటాయి. వాటిని చేసేటప్పుడైనా కొంచెం స్లో అవుతుందేమో, కానీ ఇది అసలు 50 రికార్డ్స్ అసలు కానే కాదు ఇది కూడా. ఓకే, దాని గురించి వర్రీ అవ్వకు. ఇక్కడైతే డేటా సార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టు. నిజంగా. హలో యా, చెప్పండి సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి, చెప్పండి. సార్, ఇక్కడ మీరు ఆల్ మూవీస్ అనే స్టేట్ వేరియబుల్ అసలు ఎక్కడ యూజ్ చేయలేదు కదా, అది ఎలా సార్ట్ అవుతుంది సార్? ఆల్ మూవీస్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదంటారా? అవును, జనరల్లీ మనం సెట్ ఫంక్షన్ స్టేట్ వేరియబుల్ అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. అవునవును అవును అవును బట్ మీరు ఆ స్టేట్ వేరియబుల్ యూజ్ చేయకుండా అది DOM లో ఎలా రెండర్ అవుతుంది? వెరీ గుడ్. రైట్, వెరీ వ్యాలిడ్ థింగ్. మీరు ఇంకా కరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఏంటంటే, అసలు ఈ స్టేట్ వేరియబుల్ని యూఐలో వాడట్లేదు కదా అనాలి మీరు యాక్చువల్గా. అవును సార్, అదే వాడట్లేదు. బట్ సార్ట్ అయిన వెంటనే ఎలా, ఎలా రెండర్ అవుతుంది అది డేటా? వెరీ గుడ్, కరెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. నేను ఈ మూవీస్ని అప్డేట్ చేయడం గురించి కాదు. ఇక్కడ movies.sort అనగానే ఒరిజినల్ మూవీ సరే మనకి సార్ట్ అవుతుంది కదా. ఓకే ఓకే. అయిన తర్వాత నేను ఏం చేశాను, సెట్ ఆల్ మూవీస్ అనగానే ఈ స్టేట్ వేరియబుల్కి సార్టెడ్ అరేలో ఉన్న మూవీస్ని అప్డేట్ చేశాను. ఓకే సార్. ఇలా అప్డేట్ చేయడం వల్ల ఏమైంది, నా స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయింది కదా. ఇప్పుడే చెప్పాను ఒక మాట, ఏంటి, స్టేట్ వేరియబుల్ అప్డేట్ అవ్వగానే యూఐ రీరెండర్ అయిపోతుంది. అవునవును సార్, అంటే మీరు అక్కడ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయింది కానీ స్టేట్ వేరియబుల్ ని రెండర్ చేయలేదు, మూవీస్ ని రెండర్ చేస్తుంది మళ్ళీ. అవును, నేను ఇప్పుడు స్టేట్ వేరియబుల్ అప్డేట్ చేసిన పర్పస్ రీరెండరింగ్ కోసం. అవునవును, అర్థమైంది. ఓకే ఓకే. కేవలం రీరెండరింగ్ కోసం. చెప్పండి. సెకండ్ థింగ్, ఇక్కడ డీస్ట్రక్చరింగ్ అవసరం ఉంది సార్. మూవీస్ డైరెక్ట్ గా అరే లాగే ఉంటది కదా, Yeah. మూవీస్ అంటే సరిపోద్ది కదా. కాదు, అయితే ఇక్కడ కొత్త అరే క్రియేట్ అవ్వాలి. కొత్త అరే క్రియేట్ అయినప్పుడే స్టేట్ మారినట్టు అవుతుందండి. లేకపోతే ఓన్లీ రెఫరెన్స్ అప్డేట్సే జరుగుతాయి. ఓకే. రెఫరెన్స్ అప్డేట్ వల్ల మనకి స్టేట్ రీరెండర్ అవుతుంది. ఏమనుకోకండి, 1 minute కాల్. హలో హేమ. యా హేమ, చెప్పండి.
ఓకే ఓకే కృష్ణారెడ్డి, ఇజ్ ఇట్ ఫైన్? ఇజ్ ఇట్ ఓవర్? సార్ అర్థమైంది అది చివరికి? అది రీరెండరింగ్ అర్థమైంది, బట్ Hmm. డీస్ట్రక్చరింగ్ ఓకే. అంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను మూవీస్ అని పెట్టాను అనుకోండి, ఉమ్, ఇది రిఫరెన్స్ ని మాత్రమే అప్లై చేస్తుంది మనకి. ఓకే సో ఓల్డ్ రెఫరెన్స్ న్యూ రెఫరెన్స్ సేమ్ ఉంటుంది అని అనుకుని ఇవి అప్డేట్ అవ్వవు అనమాట. ఉమ్, ఎప్పుడైతే మనము కొత్త డేటాని అంటే కొత్త అరేనే పంపిస్తామో అప్పుడు అది అప్డేట్ చేసుకుని కొత్త డేటా వచ్చింది అని అర్థం చేసుకుని రీరెండర్ చేస్తుంది. ఓకే ఓకే ఆ? ఓకే ఓకే అంటే ఓల్డ్ డేటాకి న్యూ డేటాకి చేంజ్ ఉంటది కదా అని ఆహా, నేను దానికి ఆలోచిస్తాను. తెలియదండి. దానికి తెలిసేది ఎట్లా అంటే న్యూ రిఫరెన్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది దానికి. అరేలో డీప్గా వెళ్ళి ఒక్కొక్క లైన్ని చెక్ చేయలేదు కదా అది, డేటా చేంజ్ అవును ఉందా లేదా అని. ఓకే అంటే మనం ఇచ్చేటప్పుడు స్టేట్ అప్డేట్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్ ఇవ్వాల్సిందే, ఓకే న్యూ రెఫరెన్స్ ఇవ్వాల్సిందే. ఓకే సార్. అంటే సార్ ఒకసారి ఆ పేజ్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ సార్ట్ అండ్ డేటా మొత్తం బ్యాక్ వెళ్తుందా? అవును, బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎందుకు బ్యాక్ వెళ్ళిపోతుంది? మళ్ళీ లైన్ 1 నుంచి ఎగ్జిక్యూట్ ఆ, అవుతుంది కదా? మళ్ళీ మనకి మూవీస్ ఒరిజినల్ ఫైల్లో డేటా చేంజ్ అవ్వదండి. ఒరిజినల్ ఆ, ఫైల్ ఓకే ఓకే డేటా అదే ఆర్డర్లో ఉంటుంది. మనం ఓకే ఏదైతే ఇన్సర్టెడ్ ఆర్డర్ ఉందో అదే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టెంపరీగా మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం మూవీస్ని. ఇక్కడ ఓన్లీ ఈ పర్టికులర్ కాంపోనెంట్ కోసం ఒక కాపీ క్రియేట్ చేసుకున్నట్టు లెక్క. రెఫరెన్స్ వేరియబుల్ లాక్ చేస్తుంది. ఒరిజినల్ ఓకే అరే సార్. మారదు, ఫైల్ మారదు. యా యా. ఓకే రైట్. ఓకే సార్. యా, ఐ వాంట్ టు టాక్. సి, ఇప్పుడు కాన్సెప్ట్ ఇదమ్మా. దీన్ని మనం ఎంత ఎంత బ్రాడ్గా డిస్కస్ చేస్తే మనకు అంత విషయం తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ 2-3 విషయాలు మీరు చాలా గమనించాల్సింది ఏంటంటే, స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా యూఐ రీరెండర్ అవుతుంది. యూఐ అంటే కాంపోనెంట్ మొత్తం రీరెండర్ అవుతుంది. అలా రీరెండర్ చేసుకోకపోతే మనకు అప్డేటెడ్ డీటెయిల్స్ రావు. ఓకే, సో స్టేట్ వేరియబుల్ రీరెండర్ అవ్వగానే, సారీ, మాడిఫై అవ్వగానే ఏం జరుగుతుంది? ఫస్ట్ పాయింట్, కాంపోనెంట్ కంప్లీట్గా రీరెండర్ అవుతుంది. ఓకే, యా. రెండోది ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన అన్నట్టు మూవీస్ అని కాకుండా ఆల్ మూవీస్ అనే పెట్టాలి మనం. ఆల్ మూవీస్ డాట్ మ్యాప్ అనే పెట్టాలి. ఓకే, ఎందుకంటే డేటా అనేది మనం స్టేట్ వేరియబుల్లో మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి. రైట్, నెక్స్ట్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మాత్రం కొంచెం అడ్వాన్స్డ్ పీపుల్కి మాత్రమే. ఇది అందరికీ కాదు. అందరికీ కాదు అని అంటే మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అనుకోకండి. నేను కాంప్లెక్సిటీ కూడా చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఫండమెంటల్స్ కూడా చెప్పాలి. సో మీకోసం నేను ఎంత జీరో నుంచి చెప్పానో మీరు అర్థం చేసుకున్నట్టే, ఎవరైతే ఆల్రెడీ కొంచెం చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా 2-3 థింగ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, యా, ఎవ్రీబడి సీ హియర్. ఈ సెట్ మూవీస్ అంటే సెట్టర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ సెట్టర్ ఫంక్షన్లో కూడా మనకు ఒక కాల్ బ్యాక్ ఉంది. ఈ కాల్ బ్యాక్లో కరెంట్ డేటా అంటే ఇప్పుడు ఈ సెట్ ఆల్ మూవీస్ అనే సెట్టర్ ఫంక్షన్ ఆల్ మూవీస్ అనే స్టేట్ వేరియబుల్కి సంబంధించిన సెట్టర్ ఫంక్షన్. సో ఈ ఆల్ మూవీస్లో కరెంట్ డేటా ఏదైతే ఉందో అది మొత్తం ఈ ఫంక్షన్కి పాస్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రిటర్న్ కరెంట్ డేటా, ఒక్క నిమిషం,
రిటర్న్ అలా చేయకండి. కరెంట్ డేటా డాట్ సార్ట్ ఆఫ్ అని చెప్పి ఈ ఫంక్షన్ని రాసుకుంటాం. అంటే కరెంట్ డేటా మీద మనం సార్ట్ అప్లై చేస్తాం అనమాట. వన్ మినిట్ వరి అవ్వకండి. అప్పుడు కరెంట్ డేటా అనేది సార్ట్ అవుతుంది. సార్ట్ అయిన తర్వాత దాన్ని మనము రిటర్న్ చేయాల్సి రిటర్న్ కరెంట్ డేటా. ఇప్పుడు ఏమైంది? సార్ట్ అవ్వలేదమ్మా. వన్ మినిట్. రైట్. సారీ. కరెంట్ డేటా అగైన్ ఈజ్ హ్యావింగ్ ద రెఫరెన్స్. సో డెఫినెట్గా మనము న్యూ అరేని మనం రెస్పాండ్గా చేయాలి. సో ఇప్పుడు సార్ట్ క్లిక్ చేస్తే మనకు టోటల్ సార్ట్ వస్తుంది. సార్, ఈ పర్టికులర్ సింటాక్స్ని మీరు వాడకండి. ఎవరైతే ఆల్రెడీ స్టేట్ అనేది బాగా అర్థమైపోయిందో నేను వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను, ఇది మిగతా వాళ్ళకి కాదు. అంతే. ఓకే. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్స్ చేస్తుంటేనే మీకు అర్థమవుతాయండి, వేరే విధంగా అర్థం కావు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ మూవీస్ ఆన్ కార్డ్ యూఐ అనేది మనం చేసాం. వెల్ అండ్ గుడ్. దీన్ని కమిట్ చేసేస్తాను. సో కేవలం మీకు స్టేట్ వేరియబుల్స్ మీద యూజ్ స్టేట్ మీద గ్రిప్ రావడం కోసమే నేను ఈ కష్టాలన్నీ పడుతున్నాను. ఓకే, కష్టాలేం పడట్లేదు, ఊరికే అంటున్నా నేను అట్లా. ఒకసారి 3.1 ప్రాజెక్ట్ ఆన్ what do you say, gallery. Gallery project. సో నేను ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి మరి నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. దయచేసి నన్ను తిట్టుకోకండి ఏమన్నా రాంగ్ ఇమేజెస్ ఉంటే. ఈనాడు మూవీస్లోను దేంట్లో ఉంటాయి ఫోటోలు. ఓకే. సో ఇక్కడ విశాఖలో గాజు వంతెన పర్యాటకులు సందడి. ఓకే, అబ్బా సరిపోయింది. నేను అనుకున్నది ఇది కాదమ్మా, నాకు ఒక గ్యాలరీ కావాలి, గ్యాలరీ చూపిద్దామని అనుకున్నా. ఇది కాదు. ఏమనుకోకండి దాని. హాయ్ అనుష్క, హాయ్. ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు, మనకి పరిచయం లేవు పెద్దగా. అందరు హీరోయిన్లే ఉంటే ఎట్లా తల్లి? ఈడు ఉన్నాడు. ఓకే, థ్యాంక్స్. మరి నువ్వు ఆగరు. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ పోర్షే, ఫెరారీ. ఓకే, ఇట్లా నెక్స్ట్ కార్ ప్రింట్ అవ్వాలి. హలో, ఈ క్వశ్చన్ అర్థమైందా మీకు? సో ఇప్పుడు నేనేం చేస్తాను, మన దగ్గర ఓన్లీ ఈ ఇమేజ్ యూఆర్ఎల్స్ని నేను ఒక అరేలో ఇవ్వండి అని అంటున్నాను. ఓకే, యా.
ఇవి అన్ని రానివ్వండి, అన్ని రాని. ఇప్పుడు నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాలరీ ప్రాజెక్ట్లో ఒకసారి ఇక్కడ గ్యాలరీ డాట్ జేఎస్ఎక్స్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకో. ఈ కాంపోనెంట్లో ఒక నార్మల్ వేరియబుల్ క్రియేట్ చేసాం మనం. నార్మల్ లెట్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు అన్ అరే ఆఫ్ ఇమేజెస్. ఈ అరే ఆఫ్ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో దీంట్లో ఒక్కొక్క ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ గ్యాలరీలో ఒక ఇమేజ్ని పెట్టుకున్నాను. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఇమేజెస్ ఆఫ్ 0 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ గ్యాలరీని నేను డిస్ప్లే చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ యాప్ డాట్ ఇన్ దీంట్లో ఈ గ్యాలరీని నేను డిస్ప్లే చేస్తున్నాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఒక ఇమేజ్ వస్తుంది కదా. ఇప్పుడు దీని కింద బటన్ ఒకటి క్రియేట్ చేసుకొని నెక్స్ట్ అని అంటాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయగానే నాకు నెక్స్ట్ ఇమేజ్ రావాలి. నా క్వశ్చన్ చాలా క్లియర్ అండి. దీంట్లో నేను కృష్ణారెడ్డి గారిని కూడా అడగను. ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ అన్నీ నాకు ఇమేజెస్ అనే వేరియబుల్లో ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇమేజ్ని మాత్రమే నేను ఇమేజ్లో డిస్ప్లే చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఈ ఇమేజ్లో ఇలాగ ఎలా డిస్ప్లే చేశారు అనేది కూడా అర్థం కాకపోతే హ్యాపీగా చెప్పడానికి రెడీ. కానీ దయచేసి నాకు ఆ మాట చెప్పండి. ఇది మీకు అర్థమైంది అని అంటే హ్యాపీ. ఇప్పుడు నేను బటన్ నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే నెక్స్ట్ ఇమేజ్ రావాలి. హౌ కెన్ ఐ డూ దట్? థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్ యూ. ఇమేజ్ ఎట్లా డిస్ప్లే చేశాను అనేది అయితే అర్థమైంది కదా. యా, నందిని, మహతి, ప్రవళిక. ఓకే, మీరు చెప్పండి, మీరే చెప్పాలి. కృష్ణారెడ్డి గారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఇది క్లారిటీ ఉందా? ఇమేజ్లో ఆ ఇమేజ్ ఎలా వచ్చింది? ఐఎంజీలో నేను డేటా బైండ్ చేయడాన్ని ఇండెక్స్ ద్వారా తెచ్చుకున్నాం. ఏమండి? ఎస్ సార్, అది ఇండెక్స్ ద్వారా ఫస్ట్ ఇమేజ్ ని రెండర్ చేస్తారు కదా. ఇమేజెస్ అనే array లో. వాళ్ళ క్లారిటీ ఉందా ఇది? ఎస్ ఎస్ సార్. తర్వాత నన్ను తిట్టుకుంటారండి బాబు, కొంచెం ఏమనుకోకండి. నాకు వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా, మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఓకే, అర్థమైంది. యా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం అడిగాను? నేను నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయగానే నాకు నెక్స్ట్ ఇమేజ్ రావాలి. హౌ కెన్ ఐ గెట్ దాట్? యా, ఎలా చేద్దాం? మన అడిగారా సార్ లేదంటే లేదు లేదు, స్టూడెంట్స్? వీళ్ళనేనండి, పిల్లల్ని. యా యా. ఓకే ఓకే సార్.
అన్మ్యూట్ చేసుకున్నావా? విఘ్నేష్ మీరు రైటే, మీరు ఆగండి, యూఆర్ రైట్. వీళ్ళందరికీ ఆలోచన రావాలి, అది ఏంటి అక్కడ నేను ఏం చేస్తున్నాను అనే థింకింగ్ వస్తే యా. యా నరేంద్ర, ఫైన్. హలో సార్, బటన్ క్లిక్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యుయేషన్ చేస్తే సరిపోయింది కదా సార్? అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. మనం క్లిక్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యూని చేంజ్ చేయాలి. సో వెరీ నైస్ ఆన్సర్. యా, సో మీరు ఆలోచిస్తారని నేను ఇప్పటి వరకు ఆపాను. అక్కడ చేంజ్ అవ్వాల్సింది ఏంటి? ఇండెక్స్ అంటే ఇక్కడ 0 పోయి 6 అని వచ్చింది అనుకోండి, 6th ఇండెక్స్లో ఉన్న ఇండెక్స్ 6లో ఉన్న ఇమేజ్ వస్తుంది. దాంట్లో 6 పోయి 7 వచ్చింది అనుకోండి, ఇండెక్స్ 7లో ఉన్న మూవీ వచ్చి, అలాగే 8 వస్తే ఇండెక్స్ 8లో ఉన్న మూవీ వస్తుంది. సో ఈ రకంగా మనము ఆ ఇండెక్స్ని మనం మార్చడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మొత్తంలో చేంజ్ జరుగుతున్న దేంట్లోనంటే ఇండెక్స్లో, నాట్ యూఆర్ఎల్. ఇండెక్స్ చేంజ్ అవడం వల్ల ఎవెన్చువల్గా యూఆర్ఎల్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. ఇమాజిన్ నేను నార్మల్ వేరియబుల్లే క్రియేట్ చేశాను, వేర్ i = 0 అని. ఇప్పుడు ఆ ఐని నేను ఇమేజెస్ ఆఫ్ ఐలో పెట్టాను అనుకోండి, ఫస్ట్ ఇమేజ్ వస్తుంది, కరెక్టే. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మీరేమంటారంటే i++ అని అంటారు. దట్ ఈజ్ ఆల్సో ఓకే. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయడం వల్ల ఐ మారుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి? అంటిల్ అండ్ అన్లెస్ మీ ఈ కాంపోనెంట్ మొత్తం రీరెండర్ అయితే తప్ప మీకు ఈ వాల్యూ మారదు. అంటే ఈ ఇమేజెస్ ఆఫ్ 1, ఇమేజెస్ ఆఫ్ 2 అని మారదు. ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ మొత్తాన్ని మనం రీరెండర్ చేస్తామో, అలా చెయ్యాలి అని అంటే నార్మల్ వేరియబుల్స్ సరిపోవు, యూ హ్యావ్ టు టేక్ స్టేట్ వేరియబుల్స్. సో దానికోసం వేర్ వద్దమ్మా, లెట్ i, set i is equal to use state of 0 అంట. సో బిగినింగ్లో ఐలో 0 ఉంటుంది కాబట్టి ఇమేజెస్ ఆఫ్ i ఈజ్ 0 అంటే ఇమేజెస్ ఆఫ్ 0 అని వస్తుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నేను ఇక్కడ ఏం చేస్తానంటే set i ఆఫ్ కరెంట్ i +1 అని అంట. అప్పుడేమవుతుంది, నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఐకి ఒక వాల్యూ యాడ్ అయ్యి, అంటే 0కి 1 యాడ్ అయ్యి, సెట్ ఆఫ్ i అని అంటే ఐ ప్లేస్లో 1 అప్డేట్ అవుతుంది. ఇది స్టేట్ వేరియబుల్ కాబట్టి స్టేట్ అప్డేట్ అవ్వగానే కాంపోనెంట్ మొత్తం రీరెండర్ అవుతుంది. మనము పెద్ద పులిహార గిన్నెలో పులిహార కలుపుతున్నాం అనుకోండి, కింద నుంచి తిప్పుతారు చూసారా, ఆ రకంగా మొత్తం మీ కాంపోనెంట్ మొత్తం రీరెండర్ అవుతుంది యాజ్ సూన్ యాజ్ ద స్టేట్ వేరియబుల్ చేంజెస్. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ అనగానే ఐ వాల్యూ 1 అయింది కాబట్టి కాంపోనెంట్ రీరెండర్ అయింది కాబట్టి ఇక్కడ ఇమేజెస్ ఆఫ్ 1 అని వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఐ వాల్యూ 2 అయింది.
నార్మల్గా 2 అయినప్పుడు అవ్వదు. స్టేట్ వేరియబుల్గా అప్డేట్ అయినప్పుడు మాత్రమే కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. ఇది కదా విషయం. యూ గాట్ ద పాయింట్? ఓకే. శివారెడ్డి, మదన్, మహతి. ఎస్. మైథిలి అంత రాసేవేంట్రా? ఇండెక్స్ +1 మాడ్యులస్ పాప్. ఓకే ఓకే, ఒక ఇండెక్స్ చాలు. ఎస్. ఓకే. ప్రవళిక, మైథిలి, మహతి కొంతమంది నాకు ఆన్సర్స్ ఇస్తున్నారు. కానీ మీ ఆన్సర్స్ నాకు వ్యాలిడ్ కావాలంటే, మీ ఆన్సర్స్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే, కొత్త వర్క్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కొత్త వర్క్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని మీ ఓన్గా మీరు ఆలోచించి తీసుకురాగలిగినప్పుడే దట్స్ ఎ వ్యాలిడ్ అని వస్తుంది. ఈరోజు నేను ఎలాగో స్టేట్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు బాగానే ఆలోచిస్తారు మీరు. ఒక 20 రోజుల తర్వాత కూడా మీకు ఈ థాట్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుటికి కాదు, నెక్స్ట్ మీరు చేసినప్పుడు కూడా ఆ పర్టికులర్ థాట్ అలాగే ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ మూవీస్లోకి వెళ్దాం. నేను బ్రేక్ ఇవ్వలేదు, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. కృష్ణారెడ్డి గారు, ఈజ్ ఇట్ ఓకే? ఫ్లోలో ఉన్నాను కదా, ఆపలేదు. ఒక 5 మినిట్స్ వచ్చేసేయండి మళ్ళీ ఒకసారి. యా. ఓకే ఓకే. మనం జీమెయిల్లో రెగ్యులర్గా చూసే ఒక ఫీచర్ని మనం చూద్దాం. ఆల్రెడీ మనము ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళేలాగా మనం తయారు చేసుకున్నాము. అది వెల్ అండ్ గుడ్. కాకపోతే అచ్చా ఇక్కడ లేదా అది, ఫోన్లే, దాన్ని తీసుకొస్తా. పర్ పేజ్ అని ఉంటుందమ్మా, సెట్టింగ్స్లోనే ఉందా? పర్ పేజ్ ఇక్కడ ఎంత, 100 అని కనుక నేను సెట్ చేశాను అనుకో, ఇప్పుడు పర్ పేజ్ ఎంత సెట్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ 100 వస్తున్నాయి, చూస్తున్నారా? హలో. సో ఈ మాదిరిగా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మూవీస్ని ఒక టేబుల్ లాగా ప్రింట్ చేద్దాం. నేను చెప్తా, మూవీస్ టేబుల్. అయ్యో, అరే రే, మూవీస్ వేరు, మూవీస్ టేబుల్ వేరు. ఓకే. సో హియర్ రిలాక్స్. ఒక మూవీస్ టేబుల్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే. ఒక్కొక్క మూవీని ఒక టేబుల్లో డిస్ప్లే చేద్దాం నా ఉద్దేశం. సో హియర్ మూవీస్లో మనం ఏదైతే చేసుకున్నామో, సో పాయింట్ నెంబర్ 1, నాకు ఈ యుఐ కావాలి. సో ఫస్ట్ థింగ్, ఈ ఒక్క నిమిషం, మూవీస్ టేబుల్స్ అని అంటే ఈ ఫైల్ నేమ్ ఒప్పుకోవట్లేదు. ఇది మూవీస్ టేబుల్ అని పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మూవీస్ టేబుల్. ఓకే ఫైన్.
దీంట్లో టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ టీ హెడ్ టీఆర్ టీహెచ్. నాకు ఒక్కొక్క మూవీలో ఏముంటాయి, మూవీ స్టార్ట్ చేసన్లో ఉంటాయి. ఇది కదా ఉంది. దీని స్ట్రక్చర్ ఇక్కడ పెట్టుకుంటాను సో దట్ నాకు ఈజీగా ఉంటుంది. దీంట్లో నాకు ఫస్ట్ టైటిల్, దీనికంటే ముందు నాకు ఇమేజ్ కావాలి. ఇమేజ్, టైటిల్, ఇయర్, జోనర్, తర్వాత డైరెక్టర్, అంతే. ప్లాటా, డెస్క్రిప్షన్ అది. సో సేమ్ టు సేమ్ నాకు టీ బాడీలో ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క రో లాగా డిస్ప్లే కావాలి. సో దట్ నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను, మూవీస్ని నేను ఇటరేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ప్రస్తుతానికైతే అన్ని మూవీస్ని తెచ్చుకుని, అంటే ఇంపోర్ట్ మూవీస్, ఒక్క నిమిషం, మూవీస్ ఫ్రమ్ ./movies.json, movies.jsonలోంచి మూవీస్ని తెచ్చుకుని ఈ మూవీస్ అన్నిటిని నేను ఒక స్టేట్ వేరియబుల్లో పెట్టుకుంటాను. వేర్ ఆల్ మూవీస్ సెట్ ఆల్ మూవీస్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ మూవీస్. సో అన్ని మూవీస్ కలిపి ఇప్పుడు ఆల్ మూవీస్లోకి వచ్చేసి, ఇప్పుడు ఈ ఆల్ మూవీస్ని నేను మ్యాప్ చేసుకుంటే ఒక్కొక్క మూవీని తీసుకుని ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క రోని క్రియేట్ చేస్తాను. రిటర్న్ టీఆర్, ఒక్కొక్క రోలో ఫస్ట్ టీడీలో నాకేం కావాలి, ఇమేజ్ కావాలి. ఇమేజ్ ఎస్ఆర్సి లోపల మూవీ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. కాకపోతే కొంచెం విడ్త్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం 50px అని పెట్టుకో. సో ఇప్పుడు నెక్స్ట్ టైటిల్ రావాలి. సో టైటిల్ ఎలా వస్తుంది, మూవీ డాట్ టైటిల్. తర్వాత ఇయర్ రావాలి. ఎలా వస్తుంది, మూవీ డాట్ ఇయర్. తర్వాత మూవీ డాట్ జనర్. తర్వాత మూవీ డాట్ డైరెక్టర్. తర్వాత మూవీ డాట్ ప్లాట్. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని కనుక చూస్తే, కొంచెం ఈ టేబుల్ కూడా క్లాస్ ఇద్దాం. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ స్ట్రైప్డ్, తర్వాత M5. సో ఇప్పుడు ఈ మూవీస్ టేబుల్ని నేను మెయిన్ యాప్ డాట్ JSXలో నేను గ్యాలరీని తీసేసి ఇక్కడ మూవీస్ టేబుల్ని నేను డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు నాకు చూస్తే నాకు మూవీస్ టేబుల్ వచ్చేసింది. అయితే ఇక్కడ విడ్త్ కొంచెం హెవీ అయిపోయింది కాబట్టి దాని ఓకే, ఇక్కడ ప్లాట్ని నేను స్లైస్ చేసుకుంటాను. అరే అచ్చా, ఓకే. టైటిల్ని కూడా స్లైస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం
దీంతో కాదు. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను GENRE మీద క్లిక్ చేశాను అనుకోండి, దిస్ ఎంటైర్ టేబుల్ షుడ్ బి సార్టెడ్ బేస్డ్ ఆన్ ద జానర్. డైరెక్టర్ మీద క్లిక్ చేస్తే డైరెక్టర్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి. ఒకవేళ ఇయర్ మీద క్లిక్ చేస్తే ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి. టైటిల్ మీద క్లిక్ చేస్తే టైటిల్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి. ఒకవేళ ఇలాగా కనుక మనం చేయాల్సి వస్తే ఎలా చేస్తాం? యా, ఎవరన్నా ఏమన్నా చెప్పారా? యూజింగ్ మ్యాప్ ఫంక్షన్. ఓకే, సేమ్ యాజ్ ఎర్లియర్. అచ్చా, కరెక్టే. ఎర్లియర్గా చేసినప్పుడు మనం ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ చేసాం. కరెక్టే నాన్న, ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ చేసాం. ఇప్పుడు మనము డైరెక్టర్ మీద క్లిక్ చేస్తే డైరెక్టర్ నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి కదా. ఓకే, సో దీన్ని మీరు ఎంత బాగా డెవలప్ చేస్తే మీకు అంత స్టేట్ మీద క్లారిటీ వచ్చినట్టు. ఓవరాల్గా చేయాల్సింది అయితే మీరే. ఓకే, నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. సో హియర్ నేనేం చేస్తాను, ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఫంక్షన్ సార్ట్ బై కీ. అంటే నేను కీని బేస్ చేసుకుని సార్ట్ చేయాలన్నమాట. ఎవరిని సార్ట్ చేయాలి? సెట్ ఆల్ మూవీస్నే సార్ట్ చేయాలి. అదే సారీ, ఆల్ మూవీస్నే సార్ట్ చేయాలి. ఎలా సార్ట్ చేస్తాం చూడండి.
సో హియర్ ఆల్ మూవీస్, అఫ్ కోర్స్ సెట్ ఆల్ మూవీస్ లోపల మీ ఇష్టం నాన్న, ఐఎమ్ సారీ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను కావచ్చు మిమ్మల్ని. మీరు ఏ టెక్నిక్ అన్నా ఫాలో అవ్వండి. నేను 2 టెక్నిక్లు చెప్పాను. సింపుల్ టెక్నిక్ ఏంటి? వేర్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ మూవీస్ అన్నిటిని కలిపి ముందు ఒక టెంపరీ అరేలో పెట్టుకుని ఆ టెంప్ని సార్ట్ చేసుకోవడం బై యూజింగ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇక్కడ ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తే ఇఫ్ ఏ ఆఫ్ కే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ ఆఫ్ ఇయర్, ఏ డాట్ ఇయర్ అని రాయడానికి లేదు. ఇక్కడ నేను ఇయర్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, డైరెక్టర్ నేమ్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, టైటిల్ మీద అయినా కూడా క్లిక్ చేయొచ్చు. నా కీ ఏదైనా కావచ్చు. సో ఇఫ్ ఏ ఆఫ్ కే ఈజ్ గ్రేటర్ దాన్ బి ఆఫ్ కే, రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ -. సో ఇప్పుడు టెంప్లో సార్టెడ్ అడే ఉంటుంది బేస్డ్ ఆన్ ద కీ ఐ క్లిక్డ్. సో దెన్ ఐ విల్ సెట్ ఆల్ మూవీస్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు టెంప్లో ఏవేవైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ నేను ఆల్ మూవీస్లోకి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మన కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను టైటిల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేయాలి? యా, సార్ట్ బై కీ అని చెప్పి టైటిల్ని పాస్ చేయండి. సో ఇప్పుడు కనుక మనం అప్లై చేస్తే ఇప్పుడు టైటిల్ మీద క్లిక్ చేయగానే టైటిల్ని బేస్ చేసుకుని ఈ డేటా అంతా కూడా సార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏమీ లేదు, మీరు అందరూ నాకు ఆన్సర్ ఇవ్వండి. నేను చాలా స్టెప్ బై స్టెప్పే వెళ్ళిన, ఎక్కడ కాంప్లెక్స్ చేసుకోలేదు, చాలా 1 by 1 వెళ్తున్నా నేను. ఓకే, నా కోసం ఒక్క చిన్న పని. ఇప్పుడు ఇయర్ మీద క్లిక్ చేస్తే ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వాలి బెటా అన్ని. హౌ డు యూ డూ దట్? ఆన్సర్ మీరు చాట్లో పెట్టండి. నేనైతే ఐఎమ్ వెయిటింగ్, మీరు ఏం ఆన్సర్ ఇస్తారని నేను వెయిటింగ్ మీద వెయిటింగ్. మహతి, మాధురి, సారీ మదన్, థ్యాంక్ యూ. వినయ్, థ్యాంక్ యూ. నరేంద్ర, ప్రవళిక, మైథిలి, నైస్, వెరీ గుడ్. చిన్న, నైస్. మీ అందరినీ నేను 100% బ్లెస్ చేస్తా. మీరందరూ నా బీపీ తగ్గిస్తూ ఉన్నారు. ఓకే. మీరు చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే,
ఎందుకురా నాన్న ఇది హర్ష, మనము సార్ట్ బై ఇయర్ అనాల్సిన పని లేదు కదా బేట. మనకి ఇక్కడ డైరెక్ట్గా మనము సార్ట్ బై కీ అనేది ఎలాగో వాడుతున్నాం కాబట్టి ఇయర్లో కూడా ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు సార్ట్ బై కీ ఆఫ్ ఇయర్ అంటాం. మళ్ళీ మనము ఇయర్ కోసం మళ్ళీ సపరేట్గా ఎందుకు రాసుకుంటాం నాన్న? రైట్ రైట్. నీ దగ్గర ఏదైనా కొత్త ఐడియా ఉందంటే చెప్పు, దట్స్ ఓకే. బట్ ఇది సింపుల్గానే అయిపోతుంది కదా. అయ్యో అట్లా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు డైరెక్టర్ మీద క్లిక్ చేస్తే డైరెక్టర్ని బేస్ చేసుకుని కావాలి కదా మనకి. ఎందుకు రావట్లేదు మరి ఇక్కడ? ఓకే, ఏదో ట్రై చేస్తున్నాను కదా, లేదు. రైట్ రైట్ రైట్. డైరెక్టర్ మీద క్లిక్ చేస్తే ఎందుకు సార్ట్ అవ్వట్లేదు? ఎందుకంటే మనం రాలేదు కాబట్టి. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు సార్ట్ బై కీ ఆఫ్ డైరెక్టర్. సో ఇప్పుడు డైరెక్టర్ మీద క్లిక్ చేస్తే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో అని మూవీ తీసాడంట. సైకో వాళ్ళకి అందరికీ ఆ మూవీ అంటే ఇష్టం. ఓకే, ఈయన నాన్న క్రిస్టఫర్ నోలన్, ఇంటర్స్టెల్లార్, ప్రీస్ట్ కూడానా, ఐ డోంట్ నో అబౌట్. ఓకే, అబౌట్ ఆఫ్టర్ ఎ ట్రాజిక్ యాక్సిడెంట్, టీమ్ ఆఫ్ ఎక్స్ప్లోరర్స్, థీఫ్ హూ స్టీల్స్. ఇంకోటి యాక్షన్ క్రైమ్ డ్రామా ద డార్క్ నైట్. నైస్ నైస్, మంచి మూవీస్ ఇవన్నీ. నాకు ఇష్టమైన మూవీ పేరు లూసీ. ఎవరన్నా చూస్తే నేను చూసాను సార్ అని చెప్పండి. లూసీ హిందీ మూవీ, సారీ ఇంగ్లీష్ మూవీ. కెమెరూన్ బాబు ఏం తీసినాడు? టైటానిక్ ఒకటేనా? మన స్టీఫెన్ స్పీల్బర్గ్ ఏడి? జురాసిక్ పార్క్, సేవింగ్ ప్రైవేట్ రైనా. ఓకే ఓకే గైస్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే సార్ సార్టింగ్ బాగా చేశారు, మీకు మంచిగా వచ్చు అనుకోకండి. ఇప్పుడు పర్ పేజ్ నేను 5 మాత్రమే డిస్ప్లే చేయాలని ఎలా చేయొచ్చు? నాకు పర్ పేజ్ ఎన్ని రావాలి? ఓన్లీ ఫస్ట్ 5 మాత్రమే రావాలి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ 5 డిస్ప్లే కావాలి. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? వెరీ గుడ్ మా, వెరీ గుడ్. పర్ పేజ్ 5 మాత్రమే కావాలి. సో నేను ఇక్కడ ముందైతే పని చేస్తా, నేను యూఐ చూపిస్తా. ఇక్కడ ఒక సెలెక్ట్ బాక్స్ తీసుకుని దీంట్లో ఒక్కొక్క ఆప్షన్ లోపల 5, 10, 15, 20 అని 4 ఆప్షన్స్ ఇస్తాను నేను. సో దీనికి లేబుల్ లోపల పర్ పేజ్ అని చెప్పి నేను ఇలా ఇస్తున్నా. సో డిఫాల్ట్గా పర్ పేజ్ 10 సెలెక్ట్ చేసేటట్టు చూస్తాను. ఇప్పుడు 10 కాకుండా 5 అని క్లిక్ చేస్తే 5 పర్ పేజ్ రావాలి.
15 అని క్లిక్ చేస్తే 15 పర్ పేజ్ రావాలి. 20 క్లిక్ చేస్తే 20 పర్ పేజ్ రావాలి. దీనికి ఏం చేస్తారనేది నేను వెయిట్ చేస్తా. ఆ, మరి ఇట్లా అనొచ్చలేదు. కృష్ణారెడ్డి గారు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఓన్గా ఆలోచించాలి సార్. వాళ్ళు ఆలోచిస్తేనే పని అవుతుంది. ఎందుకంటే దే హ్యావ్ టు ఫైట్ విత్ వెరీ బిగ్ ఆర్మీ. చిన్న ఫైట్ కాదు వాళ్ళు చేయాల్సింది, పెద్ద ఫైట్ సార్ అది. వాళ్ళని ఆలోచించనివ్వండి, ఒకసారి థింక్ చేయనివ్వండి. యా, నాకు చెప్పండి, ఎవరన్నా థింక్ చేయకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇటు వెళ్ళిపోయారా? ఓకే, ఏమా ఎవరైనా చెప్తారా? ఎవరైనా డిస్కస్ చేస్తారా? సార్ స్లైస్ వాడచ్చు సార్. అవునమ్మా, స్లైసే వాడాలి. ఎక్కడ వాడాలి అది క్వశ్చన్. స్లైసే వాడాలి, కానీ ఎక్కడ? కార్డ్ డిస్ప్లే చేసే ముందు మూవీస్ తీసుకున్నాం కదా సార్, అక్కడ డాట్ స్లైస్ పెట్టేసారు. మ్మ్. ఎక్కడ? ఇక్కడ ఆల్ మూవీస్ ఉంది కదా సార్, లైన్ నెంబర్ 57 సార్. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ప్లేస్. ఇది ప్లేస్. లైన్ నెంబర్ 57లో మనం ఏం చేయొచ్చు అని అంటే డాట్ స్లైస్ అని పెట్టుకుంటే, ఇది ఇప్పుడు సపోజ్ 0,10 అని ఇచ్చాను అనుకో, 0 నుంచి 10 మూవీస్ వరకు కట్ చేసి ఓన్లీ ఆ 10 మూవీస్ని మాత్రమే ఇక్కడ చూపిస్తాయి. అదే ఇక్కడ నేను 0,5 అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఓన్లీ 5 మూవీస్ మాత్రమే డిస్ప్లే చేస్తాను. కానీ నేను ఇప్పుడు ఇక్కడ 10 అని క్లిక్ చేస్తే ఏం జరగాలి? ఈ 5 పోయి ఆ 10 రావాలి. ఇంకా ఆగిపో నరేంద్ర, ఇంకేం చెప్పకు. ఎవరికైతే అనిపించిందో నువ్వేం మాట్లాడు, మిగతా వాళ్ళు మాట్లాడండి. మదన్, ఏమనుకుంటున్నావు? సార్ ఆ 5 ప్లేస్లో కానీ ఒక స్టేట్ తీసుకుని సరిపోయిద్ది అనుకుంటున్నాను. సూపర్ నాన్న, సూపర్. చూసా, అన్ని స్టేట్ తోటే. ఎందుకు అక్కడ స్టేట్ తీసుకున్నాము? ఏమవుతుంది అని అంటే రీరెండర్ అయినప్పుడు నెక్స్ట్ టైం స్టేట్ అప్డేట్ అవ్వగానే ఇది రీరెండర్ అవుతుంది అంత కాంపోనెంట్ మొత్తం. సో ఇప్పుడు స్లైస్ ఆఫ్ ఆ వేరియబుల్ వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ వేర్, నేను మళ్ళీ వేర్ వాడుతున్నాను. లెట్ పర్ పేజ్, సెట్ పర్ పేజ్.
అని నేను ఒక స్టేట్ వేరియబుల్ తీసుకున్నాను అని అంటే ఫస్ట్ స్టేట్ వేరియబుల్లో డిఫాల్ట్గా 10 పెట్టుకుంది. డిఫాల్ట్గా 10 పెట్టుకుంది. పర్ పేజ్లో 10 ఉంది. సో ఇక్కడ స్లైస్ ఆఫ్ స్లైస్ ఆఫ్ 0, చెప్తా దీంట్లో ఉన్న ప్రాబ్లం కూడా చూసిన తర్వాత మాట్లాడుతుంది. పర్ పేజ్ ఇప్పుడు చూడండి. కాకపోతే నేను ఇక్కడ ఈ సెలెక్ట్ బాక్స్లో చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు అప్డేట్ అవ్వాలి. ఎవరు అప్డేట్ అవ్వాలి? ఈ పర్ పేజ్ అనేది అప్డేట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఆన్ చేంజ్ తీసుకోవాలి. ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ అయినప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ మనకి కావాలమ్మా. మధ్యలో ఉన్నది వాల్యూ అనిపించుకోదన్నమాట. ఇక్కడ వాల్యూలో మనం ఏం సప్లై చేస్తామో అదే వాల్యూగా కన్సిడర్ చేస్తుంది. సో మీరు మధ్యలో ఆప్షన్ టెక్స్ట్గా ఇచ్చుకున్నా సరే వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి. సో ఎప్పుడైతే చేంజ్లో ఈవెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా, ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ లోపల వాల్యూ ఉంటుంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి కన్సోల్ చేసి చూపిస్తాను. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో హియర్ నేను ఇక్కడ పర్ పేజ్ 15 అనగానే 15 వచ్చింది. పర్ పేజ్ 20 అనగానే 20 వచ్చింది. పర్ పేజ్ 5 అనగానే 5 వచ్చింది. చూసారా? సో మనం అక్కడ ఏదైతే అప్డేట్ చేస్తుంది ఈ పర్టికులర్ టార్గెట్ వాల్యూని నేను సెట్ పర్ పేజ్లోకి పెట్టాల్సి వస్తుంది. సో పర్ పేజ్ అనే వాల్యూ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏ రకమైన చేంజెస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు బై డిఫాల్ట్ 10 మూవీస్ డిస్ప్లే అవుతున్నాయి. నేను ఇప్పుడు 5 సెలెక్ట్ చేశాను అనుకో, ఓన్లీ 5 సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ 15 సెలెక్ట్ చేస్తే 15 సెలెక్ట్ అవుతుంది, అంటే 15 వస్తున్నాయి. 20 సెలెక్ట్ చేస్తే 20 వస్తాయి. డిడ్ ఐ మేక్ మై పాయింట్ క్లియర్? నేను స్టేట్ని పట్టుకునే మొత్తం డ్రామా అంతా ఆడుతున్నా. స్టేట్ వేరియబుల్ తోటే ఉంది మొత్తం డ్రామా అంతా, దాని చుట్టే తిరుగుతుంది. వెరీ గుడ్. ఇది పర్ పేజ్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీని కింద ఇవి మీరు ఎన్ని వీలుంటే అన్ని పెట్టేసేయండి అన్న. ఓకే, దీని కింద ఒక బ్రేక్ చేసుకుని 2 బటన్స్ క్రియేట్ చేసుకుంటాను. బటన్ నెక్స్ట్, బటన్ ప్రీవియస్. ఇప్పుడు నేను నెక్స్ట్ 5 సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, 5 మాత్రమే డిస్ప్లే అయింది. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఏం జరగాలంటే నెక్స్ట్ 5 రావాలి బేటా. మనకు రావాల్సింది నెక్స్ట్ 5. అది ఎలా తెచ్చుకుంటాం?
ఒక్కళ్ళు కూడా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వెరీ గుడ్, వెరీ గుడ్. సంబడి స్టార్ట్ వాల్యూ. అచ్చా, మైథిలి, వెరీ నైస్, వెరీ నైస్. సెట్ పేజ్. ఓకే, ఓకే. ఫైన్ దెన్. లేదు లేదు, మీకు అసైన్మెంట్ ఇస్తే మీరు చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇన్స్టెడ్ ఆఫ్ నేను సాల్వ్ చేయడం బదులు మీకే ఇస్తున్నా కోడ్, దీన్ని మీరు సాల్వ్ చేయండి. అయితే నాకు ఇక్కడ ఇంకొక చిన్న నెసెసిటీ ఉంది. ఆ నెసెసిటీని నేను చూపించాలి. ఒకసారి ఇవన్నీ ఉన్నాయి కదా, అసలు నాకు ఎన్ని జోనర్స్ ఉన్నాయో కావాలమ్మా. నాకు ఎన్ని జోనర్స్ ఉన్నాయి. సో హియర్ ఫైండ్ 1 minute. సో ఇప్పుడు నాకు ఒక చిన్న పని కావాలన్నమాట. ద పని ఈజ్, వద్దులే నాన్న. ఓకే, సారీ. నేను ఏదైనా చెప్పాలి అని అంటే ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే యూజ్ ఎఫెక్ట్ అని కొన్ని వేరే పనులు కూడా ఉన్నాయి, అవి చెప్తే బాగుంటుంది. అవి వచ్చిన తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దులే మనకి. వాట్స్ దేర్ నా? ఇవైతే ఇక్కడ చేశారు కదా, ఇప్పుడు వరకు చెప్పిందంతా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ప్రీవియస్ నెక్స్ట్ కాకపోతే చాలా గుర్తుపెట్టుకోండి, నేను 10 క్లిక్ చేసినప్పుడు ప్రీవియస్ నెక్స్ట్ అని అంటే నెక్స్ట్ 10 రావాలి. అదే నేను 20 మీద 20లో ఉండి నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ 20 రావాలి. ఓకే, చేస్తారా మరి? సార్, ఈజ్ దెర్ ఎనీ పాసిబిలిటీ టు టేక్ 1 more? ఇదే ఎక్కువ అవుతుంది అంటారా కృష్ణారెడ్డి గారు? ఏం చెప్తారు సార్? అర్థం కాలేదు. అర్థం కాలేదు సార్. 1 more అంటే ఏంటి సార్? అంటే నేను యూజ్ ఎఫెక్ట్ కూడా చెప్పనా అంటున్నా ఈరోజు. వద్దు సార్. సరే. యూజ్ స్టేట్ పైన యూజ్ స్టేట్ basic- మీదనే మీరు చేయండి. వీళ్ళకి అసైన్మెంట్స్ ఉన్నాయండి, వీటన్నిటికీ అసైన్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు 1కి 4 సార్లు ఆలోచిస్తూ చేయాలి అంతే. అవునవును సార్, నేను చూసాను ఇందాక. యా, దే హ్యావ్ టు థింక్ అండి, బాగా థింక్ చేయాలి వాళ్ళు. వాళ్ళని అలిగితే డెఫినెట్గా వాళ్ళకి మంచి థాట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, Yes, యా, yes, sir. ఓకే అండి. సీ యూ, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. Bye. Bye guys, bye all.